నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అసలు ఏంటి, ఎక్కడుంది? సో ఈ విషయం ఇప్పటి వరకు కూడా రాజధాని ఉందా లేదా, అసలు వస్తుందా రాదా, ఈ చర్చ కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతము నిజంగానే ఇప్పుడు ఒక మంచి రోజులు వచ్చినాయి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని రాబోతోంది. దాని మీద ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది పార్లమెంట్ లో నిన్న జరిగిన తాజా సమావేశాల్లోని అనేది అయితే మనకు అర్థమవుతుంది. అలాగే దీనికి సంబంధించి అందరూ ఆమోదించారు. బట్ ఒక్క పార్టీ మాత్రము ఎటువంటి ఆమోదం తెలపలేదు సరికదా, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఆ సందర్భాలు అయితే దీనిలో మనం చూసాము. అయితే అసలు ఎలా జరిగింది, పార్లమెంట్ సమావేశాల్లోని ఎంపీలు ఏం మాట్లాడారు, రాష్ట్ర రాజధానికి సంబంధించి ఎలాంటి డిక్లరేషన్ అనేది వచ్చింది అనేది మనం తెలుసుకుందాము. దీనికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రజలందరూ కూడా నిజంగానే కలలు కంటున్నారని అనుకోవాలి. ఎందుకంటే రైతుల పోరాటం మామూలుగా ఉద్యమించలేదు. వాళ్ళు రోడ్ల మీద అసలు తిండి తిప్పలు లేకుండా, నీళ్లు కూడా లేకుండా, కఠినమైన ఎండల్లోని కూడా వాళ్ళు పోరాటం చేశారు. రాజధాని కావాలి, లేదంటే ఆ భూములు లాస్ అవ్వకూడదు, మేము స్వతహాగా వచ్చి ఇచ్చాము అని చెప్పేసి. సో ఈ రోజు జరిగిన సమావేశంలోని పార్లమెంట్ లోని అసలు వచ్చిన రిజల్ట్ ఏంటి, రాజధాని ఎక్కడ రాబోతోంది, వ్యతిరేకించిన పార్టీ ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తోంది? రాజధాని అమరావతి ఫిక్స్ అండి. అమరావతి ఫిక్స్. దాన్ని అసలు ఇంకే ఒకవేళ భవిష్యత్తులో వేరే పార్టీలు వచ్చినా గానీ ఆ రాజధాని మార్చడానికి వీలు లేకుండా శాశ్వత రాజధానిగా డిక్లేర్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడితే ఆ తీర్మానం పైన అందరూ మాట్లాడారు. దాదాపు ఎన్డీఏ సపోర్ట్ చేయడం అంటే భాగస్వామ్య పార్టీ కాబట్టి చేసింది అని అనుకున్నా గానీ, అది కాకుండా ఈ దేశంలో ఉన్న మిగతా పార్టీల ఎంపీలు కూడా అందరూ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆఖరికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అయితే మరి ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈయన ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఒక రకంగా చాలా బాగానే మాట్లాడినట్లు లెక్క. రైతులకు నష్టం జరగకోకుండా ఉండాలి, రాజధాని అనే పేరుతోటి వ్యాపారానికి తెరదీయకుండా ఉండాలి, వ్యాపారస్తులు దాన్ని పాడి ఆవులాగా మార్చుకోకూడదు అనే ఉద్దేశంతో బాగానే మాట్లాడినట్టు లెక్క. చాలా వ్యాలిడ్ పాయింట్. ఇంతవరకు బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉంటే అసలు వచ్చిన చిక్కంతా ఏంటంటే, ఆయన మాట్లాడేశాడు, అయిపోయింది. తర్వాత వాళ్ళు వాకౌట్ చేశారు పార్టీ నిర్ణయంగా. సరే, ఏదో ఒకట్లే ఒక నిర్ణయం అయితే వచ్చింది, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఇంకా అమరావతికి తిరుగులేదు. నిజంగా ఇప్పటికి కూడా తిరుగులేదు. కానీ నేను అన్నాను చూడండి, ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చాలా విచిత్రంగా శాసనసభ సమావేశాల్లోనూ పాల్గొనకుండా, ఆ బిల్లు పైన మాట్లాడుకోకుండా, అసలు అటెండ్ అవ్వకుండా మాట్లాడకుండా ఉన్నాడు. మిథున్ రెడ్డి మాట్లాడిన తర్వాత వైసీపీ పార్టీ మీద కూడా ఒక రకమైన పూర్తి పచ్చి వ్యతిరేకత లేకోకుండా అతను కొంచెం బ్యాలెన్స్డ్ గా మాట్లాడాడు. ఏదో పార్టీని నిలబెడదాము ఒకటో రెండు అరాకొరాతో అని. అయితే మన సార్కి ఎక్కడ నచ్చుతుంది అది, వెంటనే వచ్చాడు. వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏంటది, ఒక సినిమాకి పేరు పెట్టినట్టుగా, సినిమా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజల్లో ఆలోచన రేకెత్తించడానికి, కొత్తదనం కోసం గమ్మత్తు అయిన పేర్లు పెడతా ఉంటారు. అట్లా ఏదో పేరు పెట్టాడంట కదా ఇప్పుడు, అజగన్న ఏదో పెట్టాడు మేడం, అగన్న అమగన్న ఏదో గన్ననైతే వచ్చింది అందులో. గన్ను గుంటూరు అంటే ఆయన పేరుందని పెట్టుకున్నాడే జగన్న. మచిలీపట్నం అమగన్న మావిగన్ మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో గన్ను జియుఎన్ గన్ను. జగన్. బాగా చెప్పారు మీరు, ఆలోచన మీకు తక్కువ వెలిగింది మేడం. అదే అదే కదా, ఆయన పేరు శాశ్వతంగా అమరావతిని నిర్మించకపోయినా పర్వాలేదు, అమరావతి కోసం ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదు, నా పేరు జగన్ అనే నా ఉనికి ఉండాలి, నా ఉనికి ఉంది అని చెప్పి. ఇప్పుడు పోయినసారి కూడా అమరావతిని డెవలప్ చేయకపోవడానికి కారణం ఏంటి, ఆయన ఎవరో శంకుస్థాపన చేస్తే నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఏంటి, విక్రమార్కుడు సినిమాలో రవితేజ అన్నట్టు
వాడెవడో గుండి చేస్తే బ్రహ్మానందం అంటాడు, ఆడెవడో శంకుస్థాపన చేస్తే నేను చేస్తాను అంటాడే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని అది శ్మశానం అన్నారు, అక్కడ ఏమీ లేదన్నారు, అదొక అంధకారం అన్నారు అని 100 మాట్లాడి అమరావతిని నిజంగా చంపేయాలని చూశారు. సరే, మీరు ఎంత చంపేయాలనుకున్నా అమరావతి ఇవాళ దేదీప్యమానంగా వెలుగుతోంది, అది వేరు విషయం. ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడాడు మేడం? ప్రెస్ మీట్ ఇదేనా? లేదు, విమగన్నం అమ్మగన్నం ఇదే కదా, మావిగన్ను అని పెట్టాడు. అంటే మా విజన్ అని విన్నాం కానీ మావిగన్ను కొత్త. అదే మీరు చెప్పారు కదా, జగన్ లో అనుకోకూడదు ప్రేక్షకులు, జగన్ లో గన్ను కోసం అని చెప్పి పెట్టాడు. సరే, ఏదైనా ఆయన అమరావతికి సుముఖంగా లేడు అనేది అర్థమైంది, క్లియర్. సరే, నువ్వు కోట్లో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటే, అసలు నీ గురించి ఎవడు పట్టించుకున్నాడు? ఆ 5 ఏళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్ దురదృష్టానికి అలా నువ్వు సీఎం పోయావు, ఇలా అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా ఎక్కడైనా చెప్పుకోవడానికి పరువు లేకోకుండా చేసేసావు, అయిపోయింది, గతం గత. ఇప్పుడు మట్టుకు పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి, మన అమరావతి గురించి ఒక చర్చ జరిగింది, చూసారా? ఆరోగ్యకరమైన చర్చ, మంచి చర్చ జరిగింది. ఇప్పటికైనా ఆ చర్చ జరగటము, ఆ బిల్లు ఆమోదం పొందటము, ఒక శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు అవటము అనేది నన్ను అడిగితే ఇది ఒక చారిత్రక ఘట్టం. సరే, ఈ చారిత్రక ఘట్టాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళినా, ఎవరు తీసుకెళ్ళకపోయినా కానీ, అంటే కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటది, ముందుకు వెళ్తది. అసలు ఎందుకు ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాజధాని కోసం ఇంత కోట్లాడి జరగలేదు, చరిత్రలో లేదు. మొట్టమొదటి సెన్సేషన్ సృష్టించింది జగన్ ప్రభుత్వం. అయినప్పుడు ఇట్లాంటి జరిగినప్పుడు ఒక అనిశ్చితి నెలకొంది గత 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాలు ఏంటి, 2 సంవత్సరాలు కూడా కలుపుకుంటే 7 సంవత్సరాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానులు అనే మాట అన్నాడో అసెంబ్లీలో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు సైతం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికారు. సరే, ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చేసింది, ఇది శాశ్వత రాజధాని. ఇంకా కంపెనీలు కావచ్చు, లేదంటే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే విదేశీ పెట్టుబడిదారులు కావచ్చు, స్వదేశీ పెట్టుబడిదారులు కావచ్చు, అమరావతిలో ఇది శాశ్వత రాజధాని కాబట్టి మనం ఇక్కడ వ్యాపారాలు చేయొచ్చు అని చెప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు కూడా నష్టం జరగకోకుండా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, వాళ్ళ ప్రాపర్టీ కూడా వాల్యూ పెరుగుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు పొలాలు ఇచ్చినందుకు గాను మేము నష్టపోయాము అనే ఒక బాధ లేకోకుండా వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు వచ్చిందంటే అంతకంటే కావాల్సింది లేదు. ఇప్పుడు వాళ్ళ త్యాగానికి ఒక ప్రతిఫలం ఉండాలి కదా. ఎవరు వ్యతిరేకించినా, ఎవరు సుప్పనాథ్ బుద్ధి చూపించినా కానీ అమరావతికి ఈవేళ పార్లమెంట్ ఆమోదం పొందింది. అలాగే దేశవ్యాప్తంగా అమరావతి గురించి ఒక చర్చ జరిగింది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా దీన్ని అమరావతిని ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ పుస్తకాల్లో పాఠం కింద రావాల్సినంత చరిత్ర చేశారు వీళ్ళందరూ అమరావతి. అవును, ఎంత రైతులు ఎన్ని 1600 రోజులు పైనగా దీక్షలు చేశారంటే, అలాగే ఎన్ని మాటలు పడ్డారు, పొలాలు ఇచ్చి వాళ్ళు ఎన్ని మాటలు పడ్డారు. వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారా, లేకపోతే ఇంకేంటి చాలా అన్నారు. అసలు మామూలుగా నిరసన కూకట్పల్లి ఆంటీలని ఎక్కిరిచ్చి వాళ్ళని కొట్టి, మేకులున్న కర్రలతో కొట్టి, వాళ్ళ ప్రాంతంలోనే వాళ్లే ఐడి కార్డులు చూపించుకునేలాగా చేసి, ఇదంతా నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ చెప్తా ఉంటే ఇలాంటి విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పి మేము కూడా అలసిపోయాం ఒక రకంగా, జర్నలిస్టులు కూడా. ఆ రైతులు పడుతున్న బాధను చూసి వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, ప్రపంచానికి అర్థమయ్యేట్లుగా చేయటంలో ప్రతి అనలిస్టు కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అలాగే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే ఒక పాదయాత్ర ఏదైతే ఉందో చరిత్రలో లెక్కించదగిన పాదయాత్ర అది. ఇట్లాంటివన్నీ చేసి అమరావతికి జీవము జవము పోకుండా నిలబెట్టుకున్నారు, రైతులే నిలబెట్టుకున్నారు. ఇది ఈ రోజు రాజధాని నిలబడుతుంది అని అంటే అమరావతి రైతులే. అసలు పొలం ఇచ్చింది ఆ రైతులే, పోరాటం చేసింది ఆ రైతులే.
ఏది ఏమైనప్పటికీ వాళ్ళ కృషి ఫలించిందని చెప్పొచ్చు. నిజంగా నిన్న ఈ రోజు చరిత్రలో లెక్కించదగ అసలైన రోజులు. పండుగ ఈ రోజు చేసుకుని పండుగ. కాకపోతే చంద్రుడు ఏదో అంటారే చంద్రుడిలో మచ్చలాగా వైసీపీ వాళ్ళు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసి రాజ్యసభ నుంచి కూడా వాకౌట్ చేశారు. మీరు అన్నారు ఇది బాగుంది, దిష్టిపోయినట్టు అనుకోవడం. మొత్తానికి మేడం అమరావతి రైతులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్దాం. అట్లాగే తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.